హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు మా నందు, నేను, మా తమ్ముడు ముగ్గురం కలిసి ఒక చోటుకైతే వెళ్తున్నాం. అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అది మీతో పంచుకుందాం అనేసి వీడియో అయితే చేస్తున్నాం. తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చి మా వీడియో అయితే చూడగలుగుతారు. అండ్ మేమైతే మాకు దగ్గరలో ఎల్లమ్మ తల్లి జాతర అయితే స్టార్ట్ అయింది. మొత్తం చాందినీ బండి తిరిగాయి. ఇక మార్నింగ్ అయితే మొత్తం షాపులు అన్ని పెడుతున్నారు ఇప్పుడిప్పుడే. సో ఫస్ట్ డే వెళ్తే జనాలు ఎక్కువ ఉండరు. వెళ్దాం, నందు చాలా రోజుల నుంచి చెప్తుంది, అక్క వెళ్దాం అక్క, చాలా బాగుంటుంది, చాలా చాలా ఎక్కువ అంగిళ్ళు వస్తాయి అక్కడ, మంచిగా కొనొచ్చు చూడొచ్చు అనింది. సో దానికోసమని మా తమ్ముడిని 3 days నుంచి అడిగితే మా తమ్ముడు ఓకే అన్నాడనేసి మాతో పాటు మా విలేజ్ వాళ్ళు ఆటోలో మొత్తం 5 మంది దాకా కలిసి బయలుదేరామన్నమాట. సో ఇక్కడికి వచ్చి రాగానే ఇక్కడ క్యాటరింగ్ చేసే వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే అనేసి పిలిచి మరి భోజనం పెట్టేశారు. పైగా ఆఫ్టర్నూన్ అయిపోయింది మేము వచ్చేలోపు. సో ఆఫ్టర్నూన్ మేము ఎక్కడ తినకుండా అక్కడే తినేసాం. చూసారు కదా, ఫస్ట్ ప్లేట్లో చూపించాం ఎంత మంచిగా నిండుగా పెట్టాడనమాట. మేము అమ్మాయిలు 3 వచ్చామన్నమాట. మా తమ్ముడు ఇంకో అబ్బాయి అయితే వెళ్ళి అక్కడ సామియానా కింద వెళ్ళి తిన్నారు, కానీ మేమైతే వెళ్ళలేదు. సో కొంచెం ఎందుకులే మనం వెళ్ళడం మంచిగా ఉండదు కదా అని ఉండిపోయాం. కానీ అన్న అయితే మాకు ఆటోలో తెచ్చి ముగ్గురికి ఇచ్చారనమాట. తినండమ్మా, సో ఏం ఫీల్ అవ్వద్దండి అనేసి ఆయన తెచ్చి ఇచ్చారనమాట. సో కొంచెం తినేసి బయలుదేరి వచ్చేసాం గుడి దగ్గరికి అయితే. చూడండి, వచ్చి రాగానే ఎన్ని షాప్స్ ఉన్నాయంటే అసలు నైటే స్టార్ట్ అయింది జాతర అయితే. మార్నింగ్ కల్లా ఎన్ని మిఠాయిలు వచ్చేసాయి చూడండి. లైన్ మొత్తం మిఠాయిలే ఉన్నాయన్నమాట. మామూలుగా తిరునాళ, తెలుగు వాళ్ళు తిరునాళ జరిగితే ఖచ్చితంగా ఇట్లా మిఠాయి అనేది పెడుతూ ఉంటారు ప్రతి చోట జాతర దగ్గర అయితే. సో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అన్ని. అక్కడక్కడ కొన్ని షాపులు పెట్టేశారు, ఇంకా కొన్ని షాపులు అయితే అసలు ఇప్పుడిప్పుడే పెడుతున్నారనమాట. జనాలు కూడా చూడండి చాలా తక్కువగా కనిపిస్తున్నారు కదా. సో మేము చాలా లక్కీ అనమాట. ఎందుకంటే నార్మల్ గా జనాలు ఎక్కువ ఉన్నప్పుడు వస్తే అసలు తిరిగేది కూడా కుదరదు. అలాంటప్పుడు మేము ఇప్పుడే వచ్చేసి మొత్తం చూసేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో చుట్టూ చూసామన్నమాట. జైంట్ వీల్ అయితే చిన్నపిల్లలకి పెద్దలకి సపరేట్ గా ఉంది. నేను ఒక్కసారి కూడా లైఫ్ లో ఎక్కలేదు, చాలా కళ్ళు తిరుగుతాయి అంటూ ఉంటాడు మా తమ్ముడు. సో మా తమ్ముడు కూడా ఎప్పుడు ఎక్కలేదనమాట. ఇక షాప్స్ అన్ని కొన్ని పెట్టేశారు. నార్మల్ గా మేము ఉరుసుకు పోయినప్పుడు నేను నందు చాలా పాత్రలే కొనేసాం కదా, స్టీల్ అని ప్లాస్టిక్ అని అలా చాలా కొనేసాం. ఇంకా ఎక్కువ కొనకూడదనే వచ్చామన్నమాట. కానీ ఈ పాత్రలన్నీ చూస్తుంటే ఏదో ఒకటి ఇంట్లో కావాలి అనిపిస్తుంది అనేసి అక్కడక్కడైతే మేము ఫస్ట్ రాగానే మా తమ్ముడు వాళ్ళైతే జైంట్ వీల్ అని దేవుడి దగ్గరని వెళ్తూ ఉన్నారు. కానీ మేము ఫస్ట్ రాగానే మొత్తం పాత్రల మీద పడ్డామన్నమాట. సో ఎక్కడైతే పాత్రలు ఉన్నాయో అవి కావాలి ఇవి కావాలి అనేసి చెప్తూ ఉంటే ఇంకా మేమైతే పాత్రలు కొందామనేసి అక్కడికి వెళ్ళాం. ఇక్కడైతే 100కు 4 అంట. ఏవి ఎత్తుకున్నా, చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి ఏమన్నా ఎత్తుకోండి, 100కి 4 ఇస్తామన్నారు. ఫస్ట్ అయితే కొన్ని పాత్రలు అయితే కొన్నాం. సో మేము కొన్నాం. ఎట్లా కాదనుకున్నా ఒక 2000 అయితే ఖర్చు పెట్టేసాం అనమాట ఈ పాత్రలకి. కొన్ని కొన్నాం అనమాట. సో ఏమేమి కొన్నాం అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాం, ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఏ వస్తువులు కొన్నా సరే సో వేరే వాళ్ళు లేడీస్కి ఎట్లా అంటే ఏమన్నా కొన్నప్పుడు వేరే వాళ్ళతో పంచుకోవడం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, దానికోసం అనేసి చెప్తున్నా. సో ఇప్పుడైతే మేము ఏమేమి కొన్నాం, మాతో పాటు మీకు కూడా ఇక్కడ ఉండే షాప్స్ అన్ని చూపిద్దాం అనేసి వీడియో అయితే చేస్తున్నాం. సో ఖచ్చితంగా మీరు కూడా చూడండి. ఇంకేం చెప్పను అనమాట, వీడియో మొత్తం చూపిస్తూ ఉంటా. సో తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇలా జాతరకి చాలా మంది అవకాశం ఉండదు వచ్చేదికి, కానీ ఇట్లా వెళ్తే చాలా బాగుంటది. సో చూడండి, ఈ లైన్ మొత్తం గాజులే ఉన్నాయి. అసలు ఒక్కొక్క లైన్ ఒక్కొక్క వస్తువులు ఉన్నాయన్నమాట. నిజంగా లేడీస్ కి ఎన్ని వస్తువులు ఉంటాయో జెంట్స్ కన్నా లేడీస్ కి ఎక్కువగా ఉంటాయి. సో మేమైతే చూడండి ఇక్కడ 100 రూపాయలకి 4 అంటే నందు అయితే కొందామక్క అని చెప్పింది. నేనేమేం వద్దులేమో మళ్ళీ ఎందుకు, ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కదా అన్నాం. ఇప్పటికీ చాలా సూపర్ మార్కెట్ లో కొన్నాం, తర్వాత ఉరుసుకు వెళ్ళినప్పుడు కొన్నాం. ఇలా 2-3 సార్లు నందు వచ్చిన తర్వాత చాలా పాత్రలు కొన్నాం. ఇంట్లో ఎక్కువ అయిపోయాయి, కడిగినప్పుడు తెలుస్తుంది పండగలకి అనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, జైంట్ వీల్ మేము వచ్చినప్పుడు స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఏమేమి వస్తువులు ఉన్నాయని చూపిస్తాం. చాలా బాగున్నాయి అసలు, చాలా తక్కువ ధరకి కొన్ని కొన్నాం అనమాట. సో అది తప్పకుండా చూపిస్తాం. ముందైతే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. ఎలా అనిపించింది మీకు అనేది కామెంట్ చేయండి. ఎల్లమ్మ తల్లి జాతర గురించి తెలుసా, తెలిస్తే వచ్చారా లేదా అని కూడా కామెంట్ చేయండి. నార్మల్ గా చాలా ఊర్ల నుంచి కూడా ఈ ఎల్లమ్మ తల్లి జాతరకి అయితే వస్తూ ఉంటారు జనాలు అయితే. సో మీ జాతరకి వచ్చారా లేదా అని కామెంట్ చేయండి. లాస్ట్ లో మేము ఫోటో కూడా తీసుకున్నాం గుడి ముందర. గుడి చూసి మీకు ఎవరైనా గుర్తుపట్టారా లేదా, ఈ లొకేషన్ ఏంటి అని కూడా కామెంట్ చేయండి, మేము కూడా తెలుసుకుంటాం. అండ్ మీది ఏ ఊరు కూడా కామెంట్ చేయండి, తెలుసుకుంటాం. సో ఇప్పుడైతే కొన్ని షాప్స్ మేము తిరిగినవన్నీ చూపిస్తాం అనమాట, చూసేయండి.
షాపింగ్ అయితే చేయడం మొత్తం అయిపోయింది. గుడి దగ్గరికి వచ్చి టెంకాయ కట్టుకొని అమ్మవారిని మొక్కేసిన తర్వాత అమ్మవారి టెంపుల్ ముందరైతే ముగ్గురం కలిసి సెల్ఫీ అయితే తీసుకున్నామనమాట. ఈ సెల్ఫీ అయితే మా తమ్ముడు సరిగ్గా తీయలేదని నందు తీస్తుంది మళ్ళీ. సో అలా తిరిగేసి మంచిగా దాదాపు ఎట్లానో చాలా తక్కువ టైం అనిపించింది గానీ 3 గంటలు తిరిగామనమాట. తిరగడం, ఇలా చూడడం అంతా 3 అవర్స్ పట్టింది మేమైతే. సో ఇలా చూసేసిన తర్వాత మళ్ళీ వచ్చిన దాన్నే వెళ్ళిపోదాము అని నేను చూసే లోపల జనాలు ఎక్కువైపోయారు. అంతలోనే ఎక్కువ జనాలు వచ్చేసారనమాట. జెయింట్ వీల్ చూడండి, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎక్కి మరి. సో అలా కొంచెంసేపు వాళ్ళు మంచిగా ఆనందిస్తుంటే చూసిన తర్వాత ఇట్లా మధ్యలో వస్తున్నప్పుడు దుప్పట్లు, బండికి కావాల్సిన సామాన్లు, స్కార్ఫ్‌లు ఉంటే నందు అయితే ఈ దుప్పటి కొనిందనమాట. ఇది ఎంత కొనింది, ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. అండ్ కొన్ని సామాన్లు కొన్నాం కదా, అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం.